Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. నివేద 35 చూస్ చేసుకోవడానికి ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు లైక్ ఎస్ నేను చేస్తాను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు చూస్ చేసుకున్నారు? వాట్ పుల్డ్ యు ఆఫ్? When you are making films, every film is based on a story కదా. ఈ ఫిల్మ్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంది. విశ్వ, సో నివేద గారితో మీరు యాక్ట్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపించింది? అండ్ నివేతతో యాక్ట్ చేయడం ఐ ఫీల్ మైసెల్ఫ్ వెరీ లక్కీ యాక్చువల్లీ. ఇలాంటి యాక్ట్రెస్తో యాక్ట్ చేయడం అనేది జస్ట్ అంటే ఇంకా నా 35 అన్న నంబర్కి ఇది చిన్న కథ కాదు అని మన హీరో గారు సాగదీసిన లైన్కి ఏంటి సంబంధం? అవినాభావ సంబంధం ఏంటి? ఇంకా 35 అన్నది మేము టీజర్లో చెప్పినట్టు ఇట్స్ పాస్మర్. ఐ థింక్ ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ చైల్డ్ ఆర్టిస్ట్. నివేద అచ్చమైన స్వచ్ఛమైన చక్కటి కుందన బొమ్మల తెలుగు అమ్మాయిలా కనిపించారు. Very cute. It's like how Bahubali is for cinema, Telugu cinema or Indian cinema is how this family is for Saraswati. It's like she So lives. good. అమ్మ 10th ఫెయిల్, కొడుకు 5th ఫెయిల్. చిన్న కథ కాదు. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి అండ్ యూ ఆర్ వాచింగ్ RTV. Before getting into the interview, I wanted to dedicate the song to my favorite actress, Nivedha Thomas. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం మల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది. హాయ్. Hello, that was so sweet of you. You sing really well. Thank you. Thank you so much. సో ఇవాళ 35 అది చిన్న కథ కాదు. 0, 0 మనకి నంబర్కి ముందు ఉంటే అసలు వాల్యూ ఉండదు, కానీ 1కి తర్వాత ఎన్ని జీరోలు వస్తే అంత వాల్యూ. అసలు ఈ సినిమాకి 0కి ఏంటి లింక్ అడిగి తెలుసుకుందాం. అండ్ వీ హ్యావ్ హీరో విశ్వ హియర్, హీరోయిన్ నివేదా థామస్ హియర్, అండ్ డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. బోల్డ్ అని విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ నివేదా. హాయ్. Hello. సో నివేద 35 చూస్ చేసుకోవడానికి ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు లైక్ ఎస్ నేను చేస్తాను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు చూస్ చేసుకున్నారు? వాట్ పుల్డ్ యు ఆఫ్? The kata. That's what pulled me off. Because I don't think in the film industry, when you are making films, every film is based on a story kada. So story, if it is not interesting you, then you will not want to be part of that film. కానీ ఇక్కడ more than just as an actor you just want to be ఒక మంచి సినిమా చేయాలి అనే ఆ ఒక థాట్ కన్నా ఈ ఫిల్మ్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉన్నది. సో విన్న వెంటనే there were so many moments that Nandu had written that was extremely sensitive, quirky, fun and so real. అంటే నా ఇంటి చుట్టూ మా అమ్మ చెప్పే చాలా మాటలు అలాగే ఉంటాయి. ద కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్ మై మమ్ హ్యాడ్ వెన్ వీ వర్ ఇన్ స్కూల్, నేను నా తమ్ముడు అలాగే ఉండింది. నేను ఈ ఫిల్మ్లో చిన్నపిల్లోడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో మ్యాథ్స్లో కాకుండా జనరలీ అలాంటి క్వశ్చన్స్ నేను కూడా అడిగేదాన్ని మా నాన్నతో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన మన స్టోరీని ఒక పెద్ద స్క్రీన్ మీద తీసుకురావడం అనేది ఈజ్ వెరీ రేర్, ఎస్పెషలీ ఇన్ తెలుగు, బికాజ్ దేర్ ఇస్ అ లాట్ మోర్ ఫిల్మ్స్ దట్ ఆర్ fictional, there are lot more stories which are larger than life, but something that is so close to life doesn't become a small film. It is actually supposed to be a bigger film than those. So ala 35 anedi katha vinnina ventane I knew that this was going to be something special. So baga execute chesi theater lo janal daggara తీసుకెళ్తే then the rest will be taken care of by them ane ఆ నమ్మకం నాకు అప్పటి నుంచి ఉండింది. విశ్వ, సో నివేదా గారితో మీరు యాక్ట్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపించింది? అండ్ సినిమాలో గౌతమి గారు కూడా ఉన్నారు. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ విశ్వ, మీకు ఒక చిన్న బాబు క్యారెక్టర్, మీ కొడుకు క్యారెక్టర్ తీసుకొచ్చారు. కొడుకు చుట్టూనే కథ అంతా తిరుగుతుంది, మాకు టీజర్లో తెలిసింది. కొడుకు చూస్తే అచ్చం మీలాగే ఉన్నాడు. ఎలా సాధ్యమైంది? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మీ పక్కన నిల్చోబెట్టారు.
క్రెడిట్ కోస్ టు డైరెక్టర్. ఈ డైరెక్టర్ గారికి మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతాను, బట్ బిఫోర్ దాట్ నాకు యూ టెల్ మీ. డెఫినెట్లీ వాడిలో నన్ను నేనే చూసుకున్నాను, ఎందుకంటే గ్రోయింగ్ అప్ ఐ వాజ్ ఆల్సో లైక్ హిమ్ ఓన్లీ. అండ్ నివేత, టు ఆన్సర్ యువర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, నివేతతో యాక్ట్ చేయడం ఇట్స్ ఐ థింక్ ఐ ఫీల్ మైసెల్ఫ్ వెరీ లక్కీ యాక్చువల్లీ టు బీ పార్ట్ ఆఫ్ ఎ స్క్రిప్ట్ లైక్ దిస్. కొత్త సినిమా ఇది, ఎస్పెషలీ ఇట్స్ అ న్యూ ఫిల్మ్. డైలాగ్ కొత్తగా ఉంటుంది, ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది, స్టోరీ కొత్తగా ఉంటుంది, క్యారెక్టర్స్ కొత్తగా ఉంటాయి, బట్ అయినా కూడా మనకు తెలిసినలాగే ఉంటుంది. సో దట్స్ అ వెరీ యూనిక్ కాంబినేషన్ అండ్ వెరీ హార్డ్ టు అచీవ్. అంటే చాలా డిఫికల్ట్, అంటే ఇలాంటి ఒక 2 things టు కమ్ టుగెదర్ ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే మనకి చాలా రిలేటబుల్గా ఉంటూనే ఎట్ కొత్తగా ఉండడం అనేది చాలా చాలా టఫ్. సో అలాంటి స్క్రిప్ట్తో ఇలాంటి యాక్ట్రెస్తో యాక్ట్ చేయడం అనేది జస్ట్ అంటే ఇంకా అలా తిరిగిందంతే. అండ్ ఆ అబ్బాయి అలా ఉండడం ప్యూర్లీ డైరెక్టర్స్ క్రెడిట్. బట్ మీరు నేను అసలు తన గురించి ఏం చెప్పను, మీరు థియేటర్కి వెళ్ళి యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ బాయ్, బికాస్ ఐఎమ్ టెలింగ్ యూ హీ ఇంకా కిల్డ్ ఇట్, అంటే బిగ్ టైమ్. అంటే వాడి పర్ఫార్మెన్స్ ముందు we should all be like hats off to him. They are the stars of the film and we're all supporting actors. He's there here today ఎందుకంటే చాలా క్యూట్ గా ఉన్నాడు కూడా అబ్బాయి. Really very cute. And coming to the director, so we have Nandu garu here. Nandu garu, namaskaram. Thank you so much for coming అండి. And first and foremost question మీకు ఏంటంటే సార్, 35 అన్న నంబర్కి ఇది చిన్న కథ కాదు అని మన హీరో గారు సాగదీసిన లైన్కి ఏంటి సంబంధం, అవినాభావ సంబంధం ఏంటి? సో చిన్న కథ కాదు అన్నది మనం ఏదైతే ఏ ప్రాంతంలో అయితే కథ చేసామో ఆ ప్రాంతంలో అది చాలా చాలా ఎక్కువ మారుతుంది. తిరుపతి ఆ చుట్టుపక్కల వాళ్ళకి అది కామన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, ఆ చిన్న కథ కాదు అన్నది వాళ్ళు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వాడతారు. ఓకే, సో అంటే ఊతపదం అని చెప్పాలి అక్కడ ఉన్న జనాలకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరైనా చాలా అందంగా ఉంటే కూడా అమ్మాయి చిన్న కథ కాదని అంటారు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఆ చిన్న కథ కాదు అన్నది అక్కడి నుంచి వచ్చింది. ఇంకా 35 అన్నది మేము టీజర్లో చెప్పినట్టు ఇట్స్ పాస్ మార్క్ అండ్ అందరికీ కనెక్టెడేగా, మనం అందరం పాస్ అయ్యి వచ్చాం కాబట్టి స్కూల్లో ఉన్నప్పుడు 35 ఈజ్ ఆర్ పాస్ మార్క్. సో దట్స్ హౌ 35 చిన్న కథ కాదు. ఇంకా చిన్న కథ కాదు అన్నది ద స్టోరీ విచ్ హ్యాస్ బిన్ రిటర్న్. సో మాకైతే ఇది చాలా పెద్ద కథ. ఐ థింక్ ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ చైల్డ్ ఆర్టిస్ట్. స్క్రీన్ లో మనకి ఆ ప్రియదర్శి గారు కూర్చుని మధ్యలో ఒక టీచర్ లాగా అంతమంది పిల్లల్ని ఎలా మేనేజ్ చేశారు సార్ అసలు? అంటే అఫ్ కోర్స్ పిల్లలు అంటే నాటీగా ఉంటారు, అల్లరి చేస్తారు, ముద్దుగా ఉన్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అంటే క్యారెక్టర్లో డెఫినెట్గా మునిగిపోవాలి. సో అంతమంది పిల్లల్ని మనం మేనేజ్ చేయడం ఎలా సాధ్యమైంది మీకు? నాకు దానికి దర్శి హెల్ప్ చేసాడండి. సో నేను దర్శి క్యారవాన్లో ఏం చెప్పానంటే, నువ్వు పిల్లలు ఎవరితోనే ఫ్రెండ్లీగా ఉండకు, చానికి సార్ చాలా స్ట్రిక్ట్, నిన్ను వస్తే పిల్లలు చాలా భయపడాలి, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. సో దర్శి ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకటే మెయింటైన్ చేశాడు అనమాట. సో నేను ఇంకా అన్మేనేజబుల్ అనుకుంటే నేను దర్శిని పిలిచేవాడిని క్యారవాన్ నుంచి, అలా వచ్చి నించునేవాడు పిల్లలు సైలెంట్గా. మజాక్ చేస్తున్నావు నువ్వు. సో లెట్స్ టాక్ టు ద ప్రొడ్యూసర్ సృజన్ గారు. హాయ్ అండి. సో ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే గట్స్ ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ గట్సీ. ఎందుకంటే ఈ రోజుల్లో కంటెంట్ ఇస్ ద కింగ్ సార్. అది చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, కమర్షియల్ సినిమా కానివ్వండి, వాట్ ఎవర్ ద కథ యూ టేక్, ఇట్ హ్యాస్ టు బి ఏదో ఒక మంచి కంటెంట్ ఉంటేనే అది ప్రజల వరకు చేరుతుంది ఈ రోజుల్లో, వాట్ అకార్డింగ్ టు మీ యాజ్ అ ఆడియన్స్. సో మీకు ఈ కథ తీసుకొచ్చినప్పుడు వాట్ లైక్ అరే చాలా బాగుందిరా, ఇందులో ఈ లైన్ ఇంకా బాగుందిరా అని అనిపించిన సందర్భం ఏంటి సార్? మొత్తం హోల్ స్టోరీ అండి. దెర్ ఇస్ నో పర్టికులర్ ఈ సీన్ అని అట్లా ఏం లేదు. ఐ వుడ్ సే ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్ ఇట్స్ వెరీ ఎంగేజింగ్. ఓకే, నేను కథ ఏదైతే విన్నానో, ఏదైతే చూసానో ఆన్ స్క్రీన్కి, అసలు నందు పిన్ టు పిన్ ఏది మార్చకుండా, ఓకే, ఫ్రమ్ వాట్ ఈస్ ఆన్ ద పేపర్ ఇట్స్ దేర్ ఆన్ ద స్క్రీన్. సో కథ చెప్పినప్పుడు ఏదైతే వీల్ ప్రీ విజువలైజ్ కదా, అసలు దానికన్నా ఇంకా ఆన్ స్క్రీన్ చాలా బాగా వచ్చింది. ఫ్రమ్ ద కంటెంట్, యాజ్ యూ సెడ్, కంటెంట్ ఇస్ కింగ్ కదా, దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ద ఫస్ట్ పికింగ్ పాయింట్ ఫర్ మీ ఇస్ కంటెంట్ కోసమే చూస్తాను. సో ఐ ఫౌండ్ గుడ్ కంటెంట్, సో ఐ హ్యాడ్ టు డూ దిస్ ఫిల్మ్. ఐ నాట్ గోన్ లూజ్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. సో నివేత, ఇందులో మీరు అచ్చమైన స్వచ్ఛమైన చక్కటి కుందన బొమ్మల తెలుగు అమ్మాయిలా కనిపించారు. ఆ కట్టు బొట్టు, ఆ చక్కదనం, సో గుడ్, సో గుడ్. ట్రస్ట్ మీ,
నేనే పిన్ చేసుకున్నా, ఏంటి నివేతానా ఇంత బాగున్నారు అని చెప్పి. Oh, వెరీ క్యూట్. Thank you. సో హౌ డిడ్ యూ మేనేజ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్? మీకు టఫ్ అనిపించింది బికాస్ రెగ్యులర్గా చేసిన క్యారెక్టర్స్ ఒక జాన్రా అయితే దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇవి మొత్తం వింటున్నప్పుడు ఒక పారాడాక్స్లా ఉంది. వై విల్ ద మోస్ట్ రిలేటబుల్ క్యారెక్టర్ ఆన్ ఎర్త్ బీ ద మోస్ట్ డిఫికల్ట్ టు క్రాక్? అమ్మ అనే ఒక పర్సన్ ఇస్ మనం మీ ఇంట్లో ఉన్నారు, నా ఇంట్లో ఉన్నారు, అండ్ వీ కమ్ అక్రాస్ ఆర్ వీఆర్ బ్రాట్ అప్ బై మదర్స్ కదా. సో వెన్ వీ హ్యావ్ సో మెనీ మదర్స్, a story about a mother or like how మనకి తెలిసి తెలియకుండా no matter what position she takes in the family, the motherly figure always come across as an anchor. ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడం అనేది it's like she does that unpaid labor till death అనమాట. సో అండ్ వెరీ విల్లింగ్లీ ఆల్సో. సో అలాంటి ఒక చాలా I often times as I was growing up especially, మా అమ్మని చూసి I was thinking if I am at least 25% of the discipline, ఈ మనకి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చే ఒక ప్రేమ, ఇచ్చే ఒక ప్రేమ ఉంటుంది కదా, అలా ఇవ్వగలిగే ఒకే ఒక పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ ఇస్ ఆర్ ఐ థింక్ మదర్స్. సో ఈ ఫిల్మ్లో యాజ్ అన్ యాక్టర్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆర్ నాకు చాలా ఈజీ అది. నేను బ్రోచే చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఏ ఫిల్మ్ చేసినా వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్ దాని గురించి ఆలోచిస్తే చాలు, దాని గురించి మాత్రమే ఆలోచించాలి. సో ఇక్కడ ఐ థింక్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కేర్ టేకెన్ ఇన్ టు వాట్ కైండ్ ఆఫ్ సారీస్ టు గివ్ హర్, వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టు గివ్ హర్. సో రైట్ ఫ్రమ్ ఇప్పుడు ఒక మనం సినిమా అనేది ఈజ్ వెరీ సింపుల్. మనకి ఒక సినిమాలో ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్న 2 hours 2.5 hours ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఆన్ పేపర్ ఉంటాయి. అది ఎంత డీటెయిల్గా ఉందో అంత బాగా ట్రాన్స్లేట్ అవుతుంది ఆన్ స్క్రీన్. సో ఇక్కడ నందు హ్యాడ్ డన్ ఆల్మోస్ట్ ఆల్ ద వర్క్ దట్ వాజ్ నెసెసరీ వే బిఫోర్ వీ స్టార్టెడ్ షూటింగ్, సో దట్ ప్రిన్సీ వాజ్ ద కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎన్ని లుక్ బుక్స్ నాకు వచ్చిందో అన్నిట్లో ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్లీ సీ అ ప్యాటర్న్ ఫర్ సరస్వతి. సో సరస్వతి ఎలాంటి గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది, సరస్వతి ఎప్పుడు బొట్టుతో పాటు ఉండాలి, సరస్వతి ఈ వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటి చీర కట్టుకోవాలి, ఆ చీర బార్డర్లో ఉన్న డిజైన్ ఆల్సో విల్ రిఫ్లెక్ట్ వాట్ సరస్వతీస్ చాయిసెస్ ఆర్ లైక్. సో పెళ్ళికి ముందు ఒకలాంటి ఇది, పెళ్ళి తర్వాత ఒకలాంటి ఇది. సో ఇట్ షోస్ a very not spoon-fed sort of a time lapse in their life. Right. And ఇది ఎంత it's a very 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 realistic simple story about a very very sweet little family. Naku I am almost 100% sure that there will be people after watching the film ఖచ్చితంగా అనుకుంటారు తిరుపతిలో అచ్చు ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉందా అనే ఒక థాట్ కూడా వచ్చేయచ్చు వాళ్ళకి. ఐఎమ్ కైండ్ ఆఫ్ ష్యూర్ అబౌట్ దట్ బికాజ్ ఆ ఇల్లు తిరుపతిలోనే. సో చాలామంది టీజర్ కూడా చూసిన తర్వాత చెప్పారు దట్ మా ఇంటి పక్కనే షూట్ చేశారు అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ అది ఇట్ విల్ బికమ్ వెరీ పర్సనల్. ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ విల్ ఫీల్ లైక్ అరే ప్రసాద్ గారు చాలా బాగున్నారు, ప్రసాద్ లాంటి ఒక ఫాదర్ ఉండుంటే, ఇలాంటి ఒక మాట చెప్పుండుంటే ఇట్ వుడ్ హ్యావ్ డెవలప్డ్, మై చైల్డ్హుడ్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. సో it's about a beautiful balance that is necessary in a family. Adi meeru enta pedda financially well like secure family aina, ekkada unna family aina, mothers are mothers, fathers are fathers, and we are all human beings. So manam cheppe oka maata oka it can change the development of your child so much. Adi sometimes it is traumatic, sometimes ఆ చెప్పే ఒక మాట మనం అలా ఉండిపోతుంది మన లోపల. సో తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్ కుడ్ హ్యావ్ బిన్ బికాజ్ మై మమ్ టాట్ మీ సంథింగ్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. సో ఇక్కడ కూడా సరస్వతి ప్రసాద్ వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రపంచం అనేది వాళ్ళ పిల్లల చుట్టే ఉంటుంది. సో ఈ సినిమా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్ దిస్ September 6th, this Friday will be like a family time for people in theatres. ఎందుకంటే they can literally just, all the mothers can bring their kids, sit in the theatre, and it'll almost be like they're having their evening tea
with while watching 35 on the big screen. ఎందుకంటే ఎక్కడో ఒక చోట డెఫినెట్లీ యుల్ ఫీల్ లైక్ దిస్ హెస్ హ్యాపెన్ టు మీ. విశ్వ, ఈ సినిమాలో ఒక ట్రైన్ సీన్ ఉంది, అలాగే మీరు బస్లో కూర్చుని బాధపడుతున్న సీన్ కూడా ఉంది. అంటే ఒక ఫాదర్ తన భుజస్కంధాల మీద ఫ్యామిలీని, అటు ప్రొఫెషన్ని, ఇటు ఒక కొడుకు పాస్ మార్క్ కూడా తెచ్చుకోలేని స్థితిలో కనిపించడం అనేది చాలా బాధాకరం. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ ది ఎమోషన్స్? ఇన్ని ఎమోషన్స్ ఒక తండ్రిగా మేనేజ్ చేయడం చాలా కష్టం. అంటే అఫ్ కోర్స్ మీరు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, బట్ సినిమాలో వచ్చేసారు. ఎలా మేనేజ్ చేశారు? ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, దీనిలో ఒక వార్మ్త్ ఉంటుంది. ఆ వార్మ్త్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడానికి నందు హ్యాస్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద బీట్స్ ఆఫ్ ద క్యారెక్టర్, ద డైలెక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. నెక్స్ట్ మీరు అన్నట్టు భుజస్కంధాల మీద తండ్రి వాటెవర్ తీసుకెళ్ళడం, ఫ్యామిలీని చూసుకోవడం, అలాగే ఒక తల్లి హస్బెండ్ని సపోర్ట్ చేస్తూ అంటే షీఈస్ ఏబుల్ టు మేక్ హిమ్ బీ దట్. అంటే షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, షీఈస్ డూయింగ్ వాట్ ఎవర్ షీ క్యాన్, and then this guy is doing whatever he can, and together they're sometimes contributing to whatever they can together as individuals contribute to the family. ఇవన్నీ అందరింట్లో జరుగుతున్నవే. సో ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్, మై ఫాదర్, మై మదర్, ఇదంతా మనకు ఆల్రెడీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ బట్ it may not be exactly similar to what I'm playing. Yeah. But with the help of the director, I was able to achieve whatever the best I could. I hope you guys will సో enjoy. ఈ సినిమాలో మీరు ఒక బస్ కండక్టర్గా కనిపించిపోతున్నారు, ఐఎమ్ నాట్ రాంగ్. Yes. సో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఒక ఫాదర్గా, అలాగే ఇంట్లో మీరు నివేత గారిని అంటే సరస్వతి గారిని ఒక డైలాగ్ అంటారు, తల్లేమో 10th ఫెయిల్, కొడుకేమో పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయాడు, ఇది చిన్న కథ కాదు అని. సో డిడ్ ఇట్ టేక్ సమ్ టేక్స్ పట్టిందా, లేదా ఈజీగా అయిపోయిందా అలా అన్నట్టు? అవన్నీ చాలా ఈజీగా అయిపోయింది. యాక్చువల్లీ అంటే ఒక చిన్న ట్రివియా ఏంటంటే అలాంటి సీన్లు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చిన్న చిన్న ఉంటాయి కదా, సింగిల్ షాట్ ఎక్స్ప్రెషన్, సరస్వతి అలా వెళ్ళింది నువ్వు అబ్జర్వ్ చేసావు, ఇలాంటివే కొంచెం నందు ఇది అదేనా, అది ఇదేనా, విశ్వ మిడ్వేలో కొడతాడు. విశ్వ రొమాంటిక్ గా అవన్నీ మన వల్ల అవ్వట్లేదు సార్. లేదంటే యాక్చువల్లీ మేము సింక్ సౌండ్లో చేసాం ఈ సినిమా. సో సింక్ సౌండ్లో చేసిన లాంగెస్ట్ టేక్స్ మూవీలో ఉన్నవి యాక్చువల్లీ 1-2 టేక్స్, ఫస్ట్ సెకండ్ టేక్ ప్రాబ్లీ ఓకే అయిపోయి దెన్ యూ పర్స్పెక్టివ్ మారుస్తారు కదా, దెన్ వీ హ్యాడ్ టు retake that because of the change in the camera position whatever. But I don't think అంటే అంత ఎక్కువ టేక్స్ పడినట్టు మూవీలో కూడా అట్లా ఏం లేకుండే. ఇట్స్ మోర్ అబౌట్ దో స్మాలర్. అంటే నేను ఎందుకంటే ఇది ఎక్కువ చెప్తున్నాను, ఆనెస్ట్లీ అంటే మన సినిమా అని చెప్పుకోవడం కాదు, కానీ వాట్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ 35 is the finer details that we were able to achieve and the finer nuances that all of us collectively are aiming at. అంటే సినిమా స్టార్ట్ అయిపోతే రిలీజ్ అయిపోతే ఇది అసలు అప్రోచ్ కాదు. అసలు మనం చేసిన ప్రాసెస్ని ఎంత ఎంజాయ్ చేసామంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లేయర్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏదైతే 6th రిలీజ్ ఉంది, ఇప్పుడు మనం ప్రివ్యూస్ అందరికీ చూపెడుతున్నాం. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ఎ లెవెల్ దట్ దే ఆర్ ఏబుల్ టు క్రై అండ్ ఎమోట్ ఇన్ ద థియేటర్, that means the number of layers that we were able to successfully deliver in the character arcs కావచ్చు, in the story threads కావచ్చు, వీటిలో అందుకనే వాళ్ళకి అంత స్ట్రాంగ్గా బైండ్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎంత చేసినా దానికి నేను ఎంత చెప్పగలను అనేదే నా యాజ్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ అన్ ఆర్టిస్ట్గా నా రెస్పాన్సిబిలిటీ. డైరెక్టర్కి ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసామా లేదా. నౌ వెన్ ఇట్స్ ట్రాన్స్లేటింగ్ ఇట్స్ అ బోనస్. లైక్ ఓకే, మనం అనుకుంది మనం ఎంజాయ్ చేసిన సినిమా అందరికీ నాది నేను అందించేసాను అన్న జోన్కి వచ్చేసి హ్యాపీ. అంటే మనం ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఎక్సైట్ అవుతూ, అంటే దే వాజ్ నాట్ వన్ డే ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డిఓపి కానీ అందరు ఎవరు జాబ్లో చేయలేదు, దీన్ని వర్క్లో చేయలేదు, మనం పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ వాట్ ఏ సీన్. అంటే ఇన్ఫ్యాక్ట్ లైక్ ఐ వుడ్ షూట్ అంతా అయిపోయిన తర్వాత తన సీన్ చూసి అలా ఒక 3-4 సార్లు తన సీన్ ఒక పర్టికులర్ నా ఫేవరెట్ సీన్ ఒకటి ఉంది, నెరేషన్ లెవెల్లోనే నేను ఫుల్ కనెక్ట్ అయిపోయినా ఆ సీన్తో. ఆ సీన్ రోజు వచ్చినప్పుడు ఓకే ఈరోజు ఆ సీన్ అవుతుంది, ఓకే అని వెయిట్ చేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి
ఆ సీన్ చూసి మళ్ళీ లైక్ ఎడిట్ లేకుండా మ్యూజిక్ లేకుండా ఇట్ వాస్ వర్కింగ్. జస్ట్ కెమెరా పెట్టారు. ఇండోర్లో వర్షం పడుతుందా అనుకున్నా నేను, ఏదో పైప్ లీక్ అవుతుందేమో, బికాస్ ల్యాప్టాప్ ఇలా పట్టుకుని సడన్లీ దేర్ డ్రాప్స్ ఆఫ్ ద ఇది చూస్తుంటే లైక్ ఎక్కడి నుంచి అంటే అంటే no, that's because it's not because it's ఆనెస్టీతో it's not because it's an emotional scene, you know, there's something big happening. It's how from the heart it is. Ante it's so Undoubtedly. simple. అది ఒక సెలబ్రేషన్ అండి. ఇప్పుడు నేను ఆ రోజు నేను ఏడ్చాను అంటే ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఏబుల్ టు విట్నెస్ అ పర్ఫార్మెన్స్ లైక్ దట్ అండ్ ఎ రైటింగ్ లైక్ దట్ అండ్ టు బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఈజ్ అ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ మేము ఆడియన్స్కి ఇద్దాం అన్నది మా హ్యాపీనెస్ యాక్చువల్లీ. ఇప్పుడు Exactly, because our experience anedi is what cinema is, right? It's like how Bahubali is for cinema, Telugu cinema or Indian cinema, is how this family is for Saraswati. It's like it's like she lives. So good. No, Saraswati lives for her husband, she lives for her kids, and ivanni manam cheptunnappudu baagundi, కానీ if it is not written with so much detail, మనకి అది we won't know, and after a point people will stop watching Saraswati. నేను ఇలాగే ఇప్పుడు నేను that is a small correction, not Saraswati. Every woman, every household, Exactly. every individual even Exactly. housewife. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో like how Prabhas Garu is like, you know, the king of that entire place. I love Bahubali, because I made this reference. That's why you're comparing. No, I'm not directly comparing it. I'm just saying because of how phenomenal that film See, was and what it Bahubali did. is Prabhas Prapancham, Saraswati's Prapancham is 35. No, like how Prabhas Garu is king in Bahubali, even though Prasad here is a bus conductor, his life, no, I'm not saying it as he's only a bus conductor. He is king for Saraswati. She will make sure that the like ante my husband should never be తక్కువ చేసి మాట్లాడడం అనేది ఆ అమ్మాయి వొకాబులరీలో లేదు. ఇలాగే జరుగుతుంది అన్ని ఇంట్లో కూడా. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎక్కువ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అది పిల్లల దగ్గర వెళ్ళదు, అది దే విల్ నెవర్ టేక్ ఇట్ టు దేర్ కిడ్స్. సో ఇలాంటి సినర్జీ అనేది సినిమాలో మనం ఎక్కువ చూడలేం. వీ డోంట్ గో ఇన్ టు దోస్ డీటెయిల్స్, బట్ దోస్ డీటెయిల్స్ ఆర్ సో సింపుల్ బికాస్ ఇట్ కీప్స్ హ్యాపెనింగ్ అట్ హోమ్. Yeah. సో కథ వింటున్నప్పుడు అరే ఇది చాలా కొత్తగా ఉందిరా కాకుండా ఇది ఎంత నార్మల్ అయిన విషయం, బట్ ఒక సినిమా రూపంలో మనం ఎంత డీటెయిల్గా చూపిస్తున్నప్పుడు అది చాలా కొత్తగా ఉంటుంది. సో దట్స్ వై వెన్ పీపుల్ వాచ్ ద ఫిల్మ్ దే ఆర్ లైక్ ఓకే దిస్ ఇస్ లైక్ మై స్టోరీ అంటే వీఆర్ గుడ్. Definitely. Nandu garu, these days మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా, ఓకే ఒక క్యాసెట్ చూపించిన, ఒక టేప్ రికార్డర్ చూపించిన, లేకపోతే పిప్పర్మెంట్ ఆడేవాళ్ళని చూసారా, ఇలా రెండు చేతుల మధ్యలో వస్తుంది కదా, పాపిన్స్ కానివ్వండి, ఐస్ రస్న స్టిక్స్ కానివ్వండి, ఆ రోజులకు వెళ్ళిపోతాం మనం. ఈ కథ ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు నాకు అలాగే నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది. ఓకే, సో ఈ కథ మీరు ఎప్పుడు రాసుకున్నారు? కథకి వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? 1980లో రెడీగా ఉండింది కథ ప్రజెంట్ టైంలో జరిగేదేనండి. కథ రాసుకున్నది అరౌండ్ 2000 ఇన్ 1920 ఆ టైమ్స్లో. ఓకే, రాసుకున్నది 1920లో రాసారా? యా, ఇట్స్ రిటర్న్ అరౌండ్ 2019-20 బికాజ్ మా కిడ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కోవిడ్ వల్ల ఆగి They auditioned almost 1,500 children. 1500 కిడ్స్. మై గాడ్. సో ఎవరైతే కిడ్స్ని మీరు చూస్తారో ఎవ్రీ కిడ్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ ట్రైన్డ్ అనమాట. సో ఆ 1500 నుంచి మేము 16 సెలెక్ట్ చేసాం. ఇంకా ఈ నాస్టాలజిక్ ట్రిప్ అంటారా, సో బికాజ్ మనం 30s ఆర్ వేరే వాట్ ఎవర్ ఏజ్, సో మనం ఆ స్కూల్ లైఫ్ దాటేసాం కాబట్టి మనకి నాస్టాలజీ, అదే కిడ్ చూస్తే వాడికి లైఫ్. యా, సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. వెరీ నైస్. సార్ మ్యూజిక్ కూడా ఒక పాట కూడా లిరికల్ రిలీజ్ చేశారు. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అఫ్ కోర్స్ సినిమాకి బీజిఎమ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కమర్షియల్ సినిమా అయినా కంటెంట్ సినిమా అయినా అయితే ఎమోషనల్ కంటెంట్ అయినా ఖచ్చితంగా గూస్ బంప్స్ రావాల్సింది. వస్తాయి, సో డెఫినెట్లీ తెప్పిస్తాం. మీరు మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం సార్. సో మ్యూజిక్ డైరెక్షన్ అనేది డైరెక్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? లైక్ హౌ ఇట్ హ్యాపెన్?
ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ కాల్ అండి. ఇట్స్ నాకు వెన్ ఎవర్ వీ థాట్ ఆఫ్ ద స్టోరీ ఒకసారి రాసుకున్నాక ద ఇమీడియట్ చాయిస్. మీ మైండ్లో సో అండ్ సో పర్సన్తో సినిమా నేను మ్యూజిక్ చేయించుకోవాలని ఏమైనా ఉండిందా? పలానా అన్నది ఈ సినిమాకి ఎవరు సూట్ అవుతారు. సో వెన్ హ్యావ్ రిటర్న్ ద స్టోరీ, ద టెక్నీషియన్స్ ఎలా అయితే ఆ డీటెయిల్ ఉండిందో నేను టెక్నీషియన్స్ పేర్లు కూడా స్క్రిప్ట్లోనే రాసి పెట్టేసాను అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో కాస్ట్ని అప్రోచ్ అయినప్పుడు కానీ లేకపోతే క్రూని అప్రోచ్ అయినప్పుడు కానీ దట్ వాజ్ ద ఫండా. సో కథని మనం ఒక సినిమా అండి, ఎనీథింగ్ ఈ సినిమా అనే ఆర్ట్ ఫామ్ ఈజ్ వెరీ ట్రిక్కీ అనమాట. దేర్ ఈస్ మల్టిపుల్ ఆర్టిస్ట్ హూ కమ్ అండ్ కొలాబరేట్. సో ఫర్ దట్ కొలాబరేషన్ అండ్ టు సినర్జీ టు హ్యాపెన్ దెర్ హ్యాస్ టు బీ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి ఆ సినిమా కనెక్ట్ అయి ఉండాలి. సో ఫర్ 35 I felt these are the technicians who can contribute much more and it resonates there. Thank you so much Nivetha, Vishwa and Nandu garu, Srijan garu for coming here today. 35 September 6th na release కాబోతుంది. ఇది చిన్న కథ కాదు, ఈ కథ మీ హృదయాల్ని ఖచ్చితంగా తాకుతుంది. థియేటర్స్ కి వెళ్ళి చూడండి. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.